గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనుమెట్లలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ పై వైసీపీ నేతలు దాడికి తెగబడ్డారు. కోడెల శివప్రసాదరావు చొక్కా చింపేశారు. ఆయనకు అడ్డుగా వచ్చిన గన్మెన్లపైన కూడా దాడి చేశారు. ఈ దాడిలో కోడెలకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి అక్కడ ఉధృతంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని ఇప్పుడు అదుపులోకి తీసుకొచ్చారు. మరింత సమాచారం మా విజయవాడ బ్యూరో చీఫ్ సుబ్బారావు మనకు అందిస్తారు. సుబ్బారావు, అసలు ఏం జరిగింది అక్కడ? కోడల పైన దాడి కూడా మనకు సమాచారం వస్తా ఉంది, కొన్ని పిచ్చింగ్ వస్తా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో సత్తిపల్లి నర్సరావుపేట రెండు కూడా కోడలకి పూర్తిగా కూడా కొంత కాన్స్టిట్యూషన్ లాంటివి. నర్సరావుపేటలో సత్తిపల్లిలో కోడలపై దాడి కంటే ముందుగానే నర్సరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన కూడా డాక్టర్ గోపిరెడ్డి పైన ఆయన కారులో వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు ఎలమంద వద్ద కారుని అటాక్ చేసి దాడి చేసిన సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన కొద్దిసేపటి తర్వాత సత్తెనపల్లిలో డాక్టర్ కోడెల పైన దాడి చేసినటువంటి సమాచారం వస్తా ఉంది. ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా జరిగినటువంటి దాడులా లేదంటే అప్పటికప్పుడు ఇన్సిడెంట్ సంఘటన అనేది కూడా కొంత పోలీసులు విచారించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. అంటే వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నట్టుగా చూస్తుంటే టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్ దగ్గరుండి అందరికీ టీడీపీకి ఓట్లు వేయిస్తున్నారు, అందుకనే దాడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, అందుకే దాడి చేశామని చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? ఒకటైతే వాస్తవంగా మనకు పోలింగ్ కేంద్రాల వద్ద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అభ్యర్థులు కూడా చాలా అగ్రెసివ్ గా వెళ్తూ ఉన్నారు. పోలింగ్ ఏ విధంగా ఉంది, పోలింగ్ స్థలాలు ఏ విధంగా ఉందని పరిశీలించేందుకు మాత్రమే అభ్యర్థులకి పోలింగ్ స్థలాల్లోకి వెళ్లేందుకు ఆ పోలింగ్ బూత్ లో కూడా ఒక అభ్యర్థి మాత్రమే వెళ్లి పరిశీలన చేసేందుకు మాత్రం అవకాశం ఉంటుంది. అంతేగాని పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చినటువంటి ఓటర్లని మా పార్టీకి ఓట్లు వేయండి, నాకు ఓట్లు వేయడానికి అడిగే అవకాశం ఈవెన్ పార్టీ నాయకుడికి లేదు, ఎవరికి అభ్యర్థికి కూడా లేదు. కానీ చూస్తా ఉంటే కనుక ఉదయం నుంచి చాలా చోట్ల గుంజాల కావచ్చు, దాచేపల్లి కావచ్చు, వినుకొండ కావచ్చు, ఇది నర్సరావుపేట కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, అన్ని చోట్ల కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు నాయకులతో కూడా తమకు ఓట్లు వేయాలనేటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో తమకు ఓట్లు వేయాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటము, కేవలం మౌనంగా ఉండి నమస్కారం మనకు మాట కూడా ఎటువంటి మాట్లాడే అవకాశం లేకపోయినప్పుడు కూడా మాట్లాడుతూ అభ్యర్థులు ఓటర్లతోటి డిస్కస్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీంతో సహజంగానే ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అభ్యర్థి వచ్చి ఓటర్ల వద్ద నిలబడి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ పైన ప్రభావం వేసే అవకాశం ఉంటుంది. దీన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కాకుండా తెలుగుదేశం పార్టీ కావాలని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల నుంచి కూడా తుంగలో తొక్కుతుంది. చర్యలు తీసుకుంటేనేమో ఎలక్షన్ కమిషన్ మీద ఆరోపణ చేస్తుంది అని చెప్పేసి ఇదంతా ఆరోపణ చెప్తున్నటువంటి పరిస్థితి ఎదురాదు. సుబ్బారావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? ఆ సత్తెనపల్లిలో ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో, కోడెల పైన దాడి జరిగిందో వెంటనే పోలీసులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. సత్తెనపల్లి అభ్యర్థిగా స్పీకర్ గా ఉన్నటువంటి కోడలు కూడా గన్మెన్లు ఉన్నారు. వాళ్ళు కూడా వెంటనే అప్రమత్తమయ్యి ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఘటన పడినటువంటి నేపథ్యంలో పోలీసులు అదనంగా మోహరించి అక్కడ ప్రభుత్వం ప్రశాంత వాతావరణాలు చూపించి పోలింగ్ ప్రక్రియను సజావుగా చేస్తా ఉన్నారు. కోడెలపై నిజంగానే వైసీపీ కార్యకర్తలు చేసుకున్నారా? చొక్కా చిరిగింది అని ప్రచారం జరుగుతోంది. చుట్టూ సెక్యూరిటీ లేరా ఆ సమయంలో కోడెల పక్కన? ఇక్కడ కొంచెము సందేహాస్పదంగాను అనుమానాస్పదంగా ఉంది. కోడలకి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. ఆయన తెచ్చున్నటువంటి నాయకుల్లో కూడా కోడెల ఒకరుగా ఉన్నారు గుంటూరు జిల్లాలో. ఆయన సెక్యూరిటీ, ఆయన బందోబస్తు కూడా ఉంది. ఆయన వ్యక్తిగతమైనటువంటి సిబ్బంది కూడా ఆయన చుట్టూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి నేపథ్యంలో అక్కడ ఆయన పైన దాడి చేయడం అనేది సహజంగా అయితే చాలా అసాధ్యమైనటువంటి వ్యవహారం. అక్కడ ఏం జరిగింది అనేది మాత్రం పోలీసులు పూర్తిగా విచారణ చేసి వెల్లడించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది కదా. సుబ్బారావు, ప్రధానంగా చూసుకుంటే కోడెల శివప్రసాదరావుపై వైసీపీ నుంచి అంబటి రాంబాబు నిలబడ్డారు. వైసీపీ నుంచి అసలు వైసీపీ వాళ్ళ వర్షన్ ఎలా ఉంది? వాళ్ళేమంటున్నారు? వైసీపీ వాళ్ళు మేము కోడల పైన దాడి చేయలేదు, ఆ కోడల నేరుగా వచ్చి పోలింగ్ బూత్లోకి వచ్చి ఆయన ఓట్లు పెట్టడం ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యానికి సింబల్ చిహ్నము. ఇటువంటి పనులు అనైతికమైనటువంటి పనులు చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కోడల కావాలని చెప్పి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తే తాము ప్రతిఘటించాము, ఈ విధంగా చేయదని ప్రతిఘటించాము. ఈ ప్రతిఘటనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులే
ఈ విధంగా వ్యవహరించి చివరికి ఆయనకి గాయం అయిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా అవాస్తవం అని చెప్పి చెప్తా ఉన్నారు. వైసీపీ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే తలుపులు మూసి మరి తెలుగుదేశం పార్టీకి దగ్గరుండి కోడెల సుప్రసాదరావు ఓట్లు వేయిస్తున్నారు అని చెప్పని. మరి పోలింగ్ అధికారులు వాళ్ళు ఏమంటున్నారు? నిజంగా అలాంటి పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయా, లేకపోతే ఒకరికొకరు ఆరోపణ చేసుకోవటమేనా? ప్రిసైడింగ్ అధికారులు అంటే మనం పల్నాడులో పూర్తి స్థాయి ఫ్యాక్షనిజం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది నాయకులకి పల్నాడులో ఉన్నటువంటి వ్యవహార శైలి పైన, పల్నాడులో ఉన్నటువంటి పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో పట్టుంది. అటువంటి నాయకులు ఈ విధంగా వివరించేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ అక్కడ పోలింగ్ బూత్ మొత్తాన్ని క్యాప్చరింగ్ చేస్తే ఆ ఘర్షణ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. బహుశా పోలింగ్ బూత్ మొత్తాన్ని కాకుండా పోలింగ్ ప్రిసైడింగ్ అధికారులని డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా జరిగి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో కొంత ఘర్షణకి ఆస్కారం ఏర్పడి ఉండొచ్చు. సుబ్బారావు, కోడెల మీద తీవ్ర స్థాయిలో నిజంగానే దాడి జరిగిందా? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ఇప్పుడు ఏమైనా గాయాలైనాయా ఆయనకేమన్నా? ఆ కోడెల మీద తీవ్ర స్థాయిలో దాడి అయితే కాదు, ఈ తోపులాట అయితే జరిగిందన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఈ తోపులాటలో ఆయనకు ఉన్నటువంటి పెద్ద వయసు రీత్యా కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య రీత్యా కావచ్చు, ఆయన కొంత అనారోగ్యం కూడా ఉన్నటువంటి మనిషి కూడా కావడంతో కొంత ఆయనకు ఇబ్బంది కూడా పండొచ్చు. ఆయన కొంత విశ్రాంతికి మాత్రం ఖచ్చితంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సుబ్బారావు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చిందా? మళ్ళీ పోలింగ్ సజావుగా సాగుతోందా? ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఎప్పుడైతే ఈ మీడియా మొత్తం కూడా ఒకసారి అలర్ట్ అయిందో, వెంటనే పోలీసు అదన బందోబస్తు చేరుకోవటము, డాక్టర్ కోడెలను అదేవిధంగా మిగిలినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పక్కన ఈ వర్గాలని చెల్లాచెదురు చేసి ప్రశాంతవాతం తీసుకొచ్చారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికల ప్రక్రియ సజావుగానే సాగుతుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం కోడెల తీరుపై వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పోలింగ్ బూతుల దగ్గర ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ వాస్తవంగా? దాని గురించి ఏమైనా అప్డేట్ సమాచారం ఉందా మీ దగ్గర? కోడెల వ్యవహార శైలిపై వాళ్ళు చాలా తీవ్ర స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఈ పోలింగ్ బూతులని క్యాప్చరింగ్ చేసేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. పోలింగ్ సిబ్బందినే బెదిరిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాము కూడా తిరిగి ప్రత్యామ్నాయంగా ఎదుర్కోకపోతే కనుక తమ అభ్యర్థికి ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ వైసీపీ కార్యకర్తలు నెలకొంది. ఎందుకంటే వైసీపీ కార్యకర్తల సైడ్ నుంచి పరిశీలిస్తే కనుక కోడెల అక్కడ అభ్యర్థిగా ఓడిపోతున్నాడు కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవహార శైలికి, దుందుడుకు చర్యలకి, ఓటింగ్ పర్సంటేజ్ తమకు పంచుకునేందుకు, తమ పోలింగ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తా ఉన్నారు. అందుకే తాము ఖచ్చితంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా దీనిపైన జమ చేస్తాం, కోడెల పైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు పోలీసులు బందోబస్తు మరింత పెంచి ఖచ్చితంగా కూడా ఎన్నికలు ఎటువంటి పక్షపాతం లేకుండా చేయాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తా ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎప్పుడైతే వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నట్టు కోడెల శివప్రసాద్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తలుపులు మూసుకొని లోపల ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగానే అది జరిగిందా? ఆ వార్తలు నిజమేనా? మీకు దాని గురించి అప్డేట్ సమాచారం మీ దగ్గర ఉందా? పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి, సారీ నాట్ పోలీస్ స్టేషన్, పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన వన్ సైడ్గా టీడీపీకి సంబంధించి ఓట్లు వేస్తున్నారు. దీంతో పోలీసులు లోపలికి వెళ్ళి బలవంతంగా ఆయనకు బయటికి తీసుకొచ్చారు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే కోడెళ్లకు ఉన్నటువంటి అనుభవం రీత్యా కానీ, కోడెలకు ఉన్నటువంటి పట్టు రీత్యా కానీ ఆయన పోలింగ్ స్టేషన్ లోకి వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే అభ్యర్థిగా ఆయన పోలింగ్ స్టేషన్ వెళ్ళినటువంటి రైట్ కూడా ఆయనకు ఉంది, పోలింగ్ ప్రక్రియను పరిశీలించింది. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి తమ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా కొంత ప్రలోభాలు గుర్తించవచ్చు, లేకపోతే ఏజెంట్ తో సమాచారం తీసుకుండొచ్చు. పోలింగ్ స్టేషన్ లోకి అభ్యర్థి వెళ్ళిన తర్వాత అక్కడ కేవలం 2-3 నిమిషాలు మాత్రమే ఉండాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంతకు మించి అక్కడ ఉంటే, అక్కడ ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ తోటి డిస్కస్ చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ నోటీస్ తీసుకొచ్చిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ సమస్యని పరిష్కరించలేకపోతే వెంటనే అక్కడి నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కి తోటి నేరుగా మాట్లాడే అవకాశం అభ్యర్థికి ఉంటుంది. అటువంటి పని చేయాలి. కానీ పోలింగ్ బూత్ లోకి వెళ్ళిపోయి తలుపులు వేసినటువంటి పరిస్థితి కనుక చట్టం కూడా అది కరెక్ట్ కాదు, అది నేరం కూడా అవుతుంది పరిస్థితి. ఆ పరిస్థితి ఏర్పడటంతోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం, వాళ్ళ అభ్యర్థులు సమాచారం ఇచ్చుకోవటం, ఇక్కడ రిగ్గింగ్ జరగబోతుంది, రిగ్గింగ్ జరుగుతుంది అటువంటి ఒక అపోహతోటి అక్కడ పెద్ద ఎత్తున ముట్టడి జరిగింది. ఈ ఘర్షణలో భాగంగా అంటే ఎక్కువసేపు పోలింగ్ బూత్ లో అక్కడ కూడా ఉండటం వల్ల ఒక ఈ రకమైనటువంటి భావం బయటికి ప్రబలి ఈ ఘర్షణలో భాగంగానే ఈ సంఘటన మొత్తం కూడా జరిగింది. ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి సద్దుమడిగిందా? ఇంకా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉందా సుబ్బారావు?
కాన్స్టిట్యున్సీలో అయితే ఉద్రిక్త వాతావరణం ఒకసారిగా ప్రారంభమైంది. కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రజల పైన దాడి జరిగినటువంటి సమాచారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వెంటనే మీడియా ద్వారా పెంచుకోవడంతో కాన్స్టిట్యున్సీ. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పైన తాము దాడులు చేయలేదు. నర్సరావుపేటలో డాక్టర్ గోపిరెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి పైన యలమంద గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డాక్టర్ కోడెల అంశాన్ని కారును ఆపి దాడి చేశారు. అక్కడ ఆయనకి గాయాలైంది. కానీ అక్కడ కొన్ని సంఘటనలు ఆ సంఘటనని హైలైట్ కాకుండా చేసేందుకు, అదేవిధంగా సంఘటనని ఇదంతా కూడా పెద్ద ఎత్తున ఒక వ్యవహారంగా జరుగుతుంది ఆరోపణ చేస్తా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారావు.